అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో లక్ష్మీ అమ్మవారికి ఇష్టమైన వస్తువులు ఏమిటి? శ్రావణ మాసంలో లక్ష్మీ అమ్మవారిని ఏ ఏ వస్తువులతో పూజించాలి? అమ్మవారికి మంగళకరమైన వస్తువులు ఏమిటి? వీటన్నిటి గురించి ఈ వీడియోలో చూసేద్దాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. శ్రావణ మాసం అంటేనే అమ్మవారికి చాలా ఇష్టమైన మాసం. ఈ మాసంలో అమ్మవారిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో ఆ అమ్మవారి కటాక్షం వారికి కలుగుతుంది. అమ్మవారిని తనకి ఇష్టమైన వస్తువులతో పూజిస్తే త్వరగా అమ్మవారి కటాక్షం కలుగుతుందని నమ్ముతారు. అందుకనే అమ్మవారికి ఇష్టమైన వస్తువులను ఈ వీడియోలో ఒక్కొక్కటిగా చూపిస్తున్నాను. అవన్నీ కూడా అమ్మవారికి చాలా ఇష్టమైనవి. ఇంకా ఈ వీడియో స్టార్ట్ చేసేద్దాం. అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే అమ్మవారి కటాక్షం మనకే కలుగుతుంది. ముందుగా అయితే లక్ష్మీదేవి అమ్మవారికి ఎంతో ఇష్టమైనవి ఈ గవ్వలండి. వీటిని లక్ష్మీ గవ్వలు అని అంటారు. ఈ లక్ష్మీ గవ్వలు అమ్మవారితో పాటు పాల సముద్రంలో పుట్టాయి. వీటితో పాటు గోమతి చక్రాలు అన్నా కూడా అమ్మవారికి చాలా ఇష్టం. గోమతి చక్రాలను విష్ణుమూర్తిగాను, గవ్వలను లక్ష్మితో పోలుస్తారు. అందుకే అమ్మవారికి లక్ష్మీ గవ్వలన్న, గోమతి చక్రాలు అన్న ఈ రెండంటే చాలా ఇష్టం. ఈ రెండింటితో అమ్మవారిని పూజించాలి. తర్వాత అమ్మవారికి తామర పువ్వులంటే చాలా ఇష్టం అండి. అమ్మవారికి పూజ చేసేటప్పుడు తామర పువ్వులు దొరికినట్లయితే వాటితో పూజ చేయండి. అందరూ చూసే ఉంటారు, ఆల్మోస్ట్ ప్రతి ఫోటోలో లక్ష్మీ అమ్మవారు తామర పువ్వులో కూర్చొని ఉంటారు. ఒకవేళ తామర పువ్వు దొరకనట్లయితే తామర గింజలను కూడా పూజలో చేయడానికి ఉపయోగించవచ్చు. ఇవి శ్రీఫలాలండి. ఈ శ్రీఫలాలు ఇంట్లో ఉంటే లక్ష్మీ అమ్మవారు ఇంట్లో ఉన్నట్లుగా భావిస్తారు. ఇలా లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, తామర గింజలతో అమ్మవారిని పూజిస్తారు. నెక్స్ట్ ఇవి గురువింద గింజలండి. వీటితో కూడా అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది. అమ్మవారికి ఇష్టమైన మరొక వస్తువు నాణాలు అండి. అవేనండి చిల్లర డబ్బులు. అమ్మవారిని వీటితో కూడా పూజిస్తారు. అమ్మవారికి పసుపు కొమ్ములతో పూజ చేస్తే చాలా మంచిది. అమ్మవారు ఒక్క ధనాన్నే కాదండి, సౌభాగ్యాన్ని కూడా ప్రసాదిస్తారు. అందుకని అమ్మవారిని ధనంతో పాటు నాకు సౌభాగ్యాన్ని కూడా ప్రసాదించమ్మా అని అందరూ పూజలో కోరుకుంటారు. పసుపు కుంకుమలకు సౌభాగ్యాన్ని ఇచ్చే శక్తి ఉంటుంది. అందుకనే పూజలో పసుపు కుంకుమలు ఉపయోగిస్తే అమ్మవారికి చాలా ఇష్టం. ఇంకా ముత్యాలు, పగడాలతో అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది. ఈ ముత్యాలు, పగడాలను మాలలుగా కట్టి అమ్మవారి మెడలో వేసి పూజలు చేస్తారు. ఇలా ముత్యాల దండలను అమ్మవారికి అలంకరిస్తారు. పువ్వులు, గాజులు అంటే అమ్మవారికి చాలా ఇష్టం. మనకు అందుబాటులో ఉండే మల్లెపూలు, రోజ్ ఫ్లవర్స్తో అమ్మవారికి పూజ చేస్తే చాలా మంచిది. మట్టి గాజులు అంటే అమ్మవారికి చాలా ఇష్టం. గాజులలో ఎరుపు రంగు గాజులు, పసుపు రంగు గాజులు, ఆకుపచ్చ రంగు గాజులు అంటే అమ్మవారికి చాలా ఇష్టం. ప్రత్యేకంగా అందరూ ఎరుపు రంగు గాజులను పూజల్లో ఉపయోగిస్తూ ఉంటారు. ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతంలో అమ్మవారికి చిట్టి గాజులను సమర్పిస్తారు. ఇప్పుడు అమ్మవారికి ఇష్టమైన మాలలని ఒక్కొక్కటిగా చూసేద్దాం. ఇది చిట్టి గాజుల మాల. ఇలా 3 రకాల గాజులతో మాలగా చేసి అమ్మవారి మెడలో అలంకరిస్తారు. తర్వాత ఇది వచ్చేసి తామర గింజల మాల. ముత్యాల మాలలు, పగడాల మాలలు అండి ఇవి. ఈ ముత్యాలు, పగడాలు అందరికీ మన ఇంటి దగ్గర ఉన్న ఫ్యాన్సీ షాప్లల్లో ఆల్మోస్ట్ దొరికేస్తాయి. నెక్స్ట్ అమ్మవారికి యాలకులు అంటే చాలా ఇష్టం అండి. ఈ యాలకులతో కూడా మనం ఇంట్లోనే మాల చేసుకోవచ్చు. ఈ విధమైన మాలలతో అమ్మవారిని నిండుగా అలంకరించి పూజ చేస్తే చాలా మంచిది. అమ్మవారు ప్రతి ఇంట్లో కూడా అడుగు పెట్టాలి అని కోరుకుంటాం కదండి. అందుకే అమ్మవారి పాదాలు ఎక్కడ ఉంటే అమ్మవారు అక్కడ అడుగు పెడతారు అని ఒక నమ్మకం. అమ్మవారి పూజలో నెమలి పింఛాలను ఉపయోగిస్తే కూడా చాలా మంచిదండి. ఈ నెమలి పింఛాలు మీకు దొరికితే తప్పకుండా అమ్మవారి పూజలు పెట్టుకోవడానికి ట్రై చేయండి. అమ్మవారికి భక్తితో పూజ చేసి పూజ మొత్తం అయిపోయిన తర్వాత తాంబూలం ఇస్తే చాలా సంతోషపడతారు. అయితే అమ్మవారికి చీరతో సహా తాంబూలం ఇవ్వాలండి. మనం అమ్మవారికి ఇచ్చే తాంబూలంలో చీర, జాకెట్, గాజులు, పసుపు, కుంకుమ, ఆకు, వక్కలు వీటన్నిటినీ కలిపి తాంబూలం ఇస్తే అమ్మవారు చాలా సంతృప్తి చెందుతారు, చాలా సంతోషిస్తారు. కాసులు ప్రసాదించే అమ్మవారికి కాసుల మాల వేస్తే చాలా మంచిదండి. అమ్మవారికి పసుపు కుంకుమలతో పాటు చందనం అంటే కూడా చాలా ఇష్టం అండి. చందనాన్ని అమ్మవారి ఫోటోలకి బొట్టు పెట్టడానికి మనం ఉపయోగిస్తూ ఉంటాము. ఈ చందనాన్ని అమ్మవారి కంఠానికి కూడా రాస్తారు. ఇది పచ్చకర్పూరం అండి. అమ్మవారి పూజలో హారతి ఇస్తారు. ఈ పచ్చకర్పూరాన్ని అమ్మవారికి చేసే ప్రసాదాలలో కూడా కొంచెం వేస్తుంటారు. అమ్మవారికి పారాని కూడా సమర్పిస్తే చాలా మంచిదండి. దీనిని అమ్మవారికి తాంబూలంలో కలిపి ఇచ్చేస్తారు. ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది. ఆవు నెయ్యే కాదండి, ఆవు పేడతో చేసిన పిడకలు, అలానే ఆవు పేడతో చేసిన ధూప్ స్టిక్స్ పూజలో వాడితే చాలా మంచిది. ఇది పంచగవ్య దీపం అండి.
పూజలో పంచగవ్య దీపారాధన చేస్తే హోమం చేసిన ఫలితం దక్కుతుందండి. ఈ పంచగవ్య దీపాన్ని శ్రావణ మాసంలో అమ్మవారి పూజలో వెలిగించండి. ఈ వీడియోలో అమ్మవారికి ఇష్టమైన వస్తువులను గురించి దాదాపుగా చెప్పేశాను. వీటన్నిటితో అమ్మవారిని పూజిస్తే తప్పకుండా అమ్మవారి కటాక్షం కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.